హాయ్ వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో మార్వాడీలను పంపించేయాలి, అసలు తెలుగు జాతి నుంచి వాళ్ళు అసలు వద్దు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన నినాదం. అసలు నిజంగా మార్వాడీలు వాళ్ళు నిజంగా అరాచకాలు చేస్తారా, లేదా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారా, ఎందుకు మార్వాడీలను పంపించాలనుకుంటున్నారు మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు, ఆడుతున్నారు. నమస్కారం మేడం. నమస్తే. నిజంగా మార్వాడీలను పంపించాలా, వాళ్ళు బిజినెస్ చేయట్లేదు, అరాచకాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోకుండా తెలుగు వాళ్ళని కొడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడలేదు. ఇది కంప్లీట్గా పొలిటికల్గా ఒక రకంగా అంటే హిందువులను తీసే కుట్ర అనుకోవచ్చా, లేదా నిజంగానే వాళ్ళు ఏమన్నా మన తెలుగు జాతికి నష్టం చేస్తున్నారా? ఇది పూర్తిగా రాజకీయ కోణం ఒకటి. రెండోది ఏంటి అని అంటే ప్రాంతీయవాదాన్ని ఎవరు పట్టుకుని వచ్చారో వాళ్ళే మళ్ళీ దీన్ని ఈ చిచ్చును కూడా రేపినటువంటి సందర్భం ఇది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు అన్నట్టుగా టోటల్గా హిందుత్వం మీద కూడా ఒక పోరాటం అని కాదు, హిందుత్వం మీద కూడా ఒక విధమైనటువంటి వ్యతిరేకతని ఇక్కడ చూపించడం అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. చీలిక తెద్దామని ప్రయత్నం అంతే. ఎవరెవరిని చీలిక తేవడానికి అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎవరిని పడితే ఇప్పుడు అదేంటి బియ్యంలో మట్టి బిడ్డలు ఏరుకోవచ్చు, మట్టి బిడ్డలు ఏరండి, సరే మట్టి బిడ్డలు ఏరాం పనేం లేదు కదా అని బియ్యం కూర ఏరి పక్కన పడేసామనుకోండి, తిననీకి ఏముంటది మీకు? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. మట్టి బిడ్డలు ఏరేసారు, ఇప్పుడు ఏదోటి ఏరాలి కాబట్టి బియ్యం ఏరి పక్కన పడేస్తున్నారు. మనము ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని వెళ్ళిపోండి, వీళ్ళని వెళ్ళిపోండి, వీళ్ళ వల్ల మాకు అది వస్తుంది, వాళ్ళ వల్ల మీకు ఇది వస్తుంది అని అంటే ఏమొస్తుంది? కూర్చొని మాట్లాడదామా? వితండవాదాలు వద్దు, క్రిస్టల్ క్లియర్గా మాట్లాడదాం. వాళ్ళు ఎందుకు ఎంతమంది తెలుగు వాళ్ళ మీద వాళ్ళు దాడి చేశారు, మన తెలంగాణ వాళ్ళ మీద దాడి చేశారు, లిస్ట్ ఉందా? ఎన్ని క్రైమ్లకి వాళ్ళు పాటుపడ్డారు? సరే క్రైమ్కి పాటుపడ్డారని మీరు మాట్లాడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. ఆ మోసాలను అరికట్టాల్సింది ఎవరు? మోసాలు చేస్తే కంప్లైంట్ ఇవ్వాల్సింది ఎవరికి? ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇక్కడ అంత పెద్ద ఉద్యమం ఒక్కటేసారి ఉవ్వెత్తున ఎగిసిపడిందంటే ఉద్యమం ఏమి ఉవ్వెత్తున ఎగిసిపడలేదు. ఇంకొకటి లేదు, యూట్యూబ్ కొన్ని యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి హంగామా హడావిడి తమ్నైల్స్ తప్ప కావాలంటారు. అవునండి, ఒక ఇద్దరు గొంతులో నలుగురు గొంతులో మాట్లాడుతున్నాయి తప్ప జనం ఏమన్నా రోడ్డు మీదకి వచ్చారా? జనం ఏమన్నా ప్లకార్డులు పట్టుకొని ఏమన్నా ఇది చేశారా? అక్కడెక్కడ తెలంగాణలో ఒక ప్రాంతంలో సమ్మెకి పిలుపునిచ్చారు, అది కూడా ఆగిపోయి సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకుంటామనేటటువంటి విషయం ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఒక ఎమోషన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఎమోషన్ రుద్దే ప్రయత్నం చేశారు. ఎంత ఫాస్ట్గా వాళ్ళు రుద్దాలనుకున్నారో అంతే ఫాస్ట్గా బొమ్రాంగ్ అయింది. బేసిక్గా వాళ్ళు ఓన్లీ ఒక బిజినెస్ వాళ్ళు ఏదైతే ఉంటుందో అదే చేసుకుంటారు, మిగతా వాటికి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలనేది చూస్తారు తప్ప కాంట్రవర్సీలు దూరంగా ఉంటారని చెప్పి న్యూట్రల్గా చెప్తున్నమాట. అంటే ఏ వర్గం వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ టు బిజినెస్ ఇక్కడ లేదండి. బిజినెస్ టు బిజినెస్ కనుక కాంపిటీషన్ మీకు ఉండున్నట్టయితే మార్వాడి వాళ్ళు ఇంత గొప్ప ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది కష్టం అవ్వదా? అవును, వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కావచ్చు, ఇంకా షాప్ క్లూజ్ కావచ్చు, మింత్రా కావచ్చు, సిఎట్ కావచ్చు, చాలా వరకు కోఫౌండర్లు కావచ్చు, సిఇఓలు కావచ్చు వాళ్ళే ఉన్నారు. అండ్ భారత ఎకానమీలో భారతదేశంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో దాదాపుగా 42% వాళ్లే. అగర్వాల్స్, మిట్టల్ వీళ్ళందరూ వాళ్లే కదండి, బిర్లా, టాటా వీళ్ళందరూ వాళ్లే కదా. మొత్తం టాప్ మోస్ట్ లో వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఒక తెలంగాణ ధనవంతుడు ఎందుకు లేడు? ఒక ఆంధ్ర ధనవంతుడు ఎందుకు లేడు? లేకపోతే ఒక తమిళనాడు ధనవంతుడు ఎందుకు లేడు? లేకపోతే ఒక కేరళ ధనవంతుడు ఎందుకు లేదు? ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే మనము వాళ్ళు సంపదను సృష్టిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము? సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం కూర్చొని, వాటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కాబట్టే ఇవాళ మనము ఎందుకు ఇంకా ఇలాగే ఉద్యమాల్లోనే ఎందుకు ఉండిపోయామండి? ఎందుకు ఉద్యమాలతోటే పని గడుపుతున్నాం మనం అంటే మనము వ్యక్తిగతంగా ఎదిగేటటువంటి అవకాశాలని కోల్పోయాము, వ్యక్తిగతమైనటువంటి టార్గెట్లు చేసుకుంటూనే కూర్చున్నాము. మనం ఎదగట్లేదు, మనము ఎదగము సరికదా, పక్కవాడు ఎదిగితే ఓర్వలేనటువంటి తనంలో ఇవాళ సోకాల్డ్ ఒక కొన్ని కుహన మేధావులు పన్నినటువంటి వలలో ఇవాళ జనం చిక్కుకుంటున్నారు అనేటటువంటిది మాత్రం వాస్తవం. ఇంకొకటి మీరు అన్నారు వాళ్ళందరూ టాప్ మోస్ట్లో ఉన్నారు అని అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి? నేను ఎదగాలి, నా రూపాయిని ఇంకొక రూపాయి చేసుకోవాలి. ఇంకొకటి కూడా మీరు గమనించారేమో, ఆ రూపాయిని ఇంకొక రూపాయి చేసేటటువంటి దాంట్లో అతను ఆ వ్యాపారాన్ని పెంపొందించుకునేటటువంటి మూల సూత్రాలు ఏమున్నాయో ఎవరైనా గమనించారా? మార్వాడీలు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే చూడండి. సంపాదన అంటే నాకు విషయం వచ్చింది, ఐబిఎంలో చదివిన బిజినెస్ అనలిస్టులు కావచ్చు,
ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో ఉండే టైకూన్స్ కావచ్చు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని వీళ్ళ ముందు నిజంగా వీళ్ళందరూ జుజుబి అనుకోవచ్చు ఒక రకంగా. కదా, దాన్ని మనం ఒడిసి పట్టుకోవడం మానేసాం. ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో బిజినెస్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరండి? పెద్ద పెద్ద కాలేజీల్లో యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వాళ్ళు. ఎవరి కింద పని చేస్తున్నారండి? అవును, కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడి, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పరిశ్రమలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వాడు దేంతో, ఏ జ్ఞానంతో పనిచేస్తున్నాడు? మనం పుస్తక జ్ఞానం చదువుకొని అనలిస్టులుగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అంటే మన హెల్ప్ను వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనం గమనించాలి, అతగాడు డబ్బుని సంపాదించడం మీద ఉండేటటువంటి ధ్యాసతో పాటుగా చదువుకున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు చూపించేటటువంటి ఒబీడియన్సీ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు చాలా ఒదిగి ఉంటారు. మార్వాడీస్ మనస్తత్వం ఇప్పుడు మీరు ఇద్దరినో ముగ్గురినో చూసుంటుంటారు అహంకారంతో ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళని, లేకపోతే అహంభావంతో ఉండేటటువంటి. కానీ ఇప్పుడు మనలో ఎవరైనా సరే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు అన్నట్టు ఆ CEO పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా మన మేధో సంపత్తి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటటువంటి మర్యాద కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది. రెండోది, నేను ఇక్కడే బార్వాడి వాళ్ళకి భజన చేయట్లా, మన వాళ్ళని నేర్చుకోమని చెప్తున్నా. వాస్తవాలు మాట్లాడితే చాలా మందికి పొసగదు, కానీ మనం వినాలి, తప్పదు. ఎందుకంటే మందు చేదుగా ఉంటుంది, కానీ అదే రోగం కుదురుస్తుంది. కాబట్టి ఈ చేదు నిజాలని, వాస్తవాలని మనం డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వాడి వ్యాపారానికి ఏది అవసరమో, ఏది మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు కదా, తెలంగాణ కోసం బొంత పురుగు సహాయపడినా కూడా ముద్దెట్టుకుంటాను అన్నట్టుగా, వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి పనికొచ్చేటటువంటిది ఏది ఉన్నా కూడా వాళ్ళు హక్కును చేర్చేసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. ఆ ఇచ్చేటటువంటి మర్యాదను ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తిని వాడుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి రూపాయల్ని పిల్లలు పెట్టిస్తారు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడి ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి తీసుకోండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్లతో సహా, భర్త ఏ వ్యాపారం చేస్తున్నాడో భార్య వచ్చి ఇంట్లో పనులన్నీ అయిపోగానే వచ్చి కిరాణా కొట్లో కూర్చుంటుంది, లేదా బట్టల కొట్లో కూర్చుంటుంది, లేకపోతే ఇంకొక షాప్లో ఉంటే ఆ షాప్లో కూర్చుంటుంది. ఇక్కడ ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కలిసి కూడా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక 7-8 సంవత్సరాలు అంటే వాడికి ఒక ఊహ వచ్చి వాడు ఒక కొంచెం హెల్పర్గా పనికొస్తాడు అనుకుంటే, వాడి పిల్లోడు కూడా వచ్చేసి అదే షాప్లో ఉంటాడు. వాడి ప్రపంచం ఏంటి, స్కూల్ అయిపోగానే ఆ షాపుకి వచ్చిపోయేటటువంటి కస్టమర్స్ యొక్క టేస్ట్ ఏమేమి ఉన్నాయి అది గమనించడము, వాడికి ఆ తండ్రికి హెల్ప్ చేయడము, ఆ వస్తువులు తీసివ్వడంలోనో, ప్యాక్ చేయడంలోనో, బిల్లింగ్ చేయడంలోనో, ఇంకా దేంట్లో వాడి ఏజ్కి వాడు ఏమేమి నేర్చుకుంటాడో ఆ పనిలో సహాయపడుతూ కుటుంబం మొత్తం కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రూపాయి ఎక్కడికి పోకుండా ఆ రూపాయిని శ్రమ విభజన చేసుకుంటూ, కుటుంబ సభ్యులు శ్రమ విభజన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ మన వాళ్ళ దగ్గరకు వద్దాం. ఎవరు ఆంధ్రోడైనా, తెలంగాణ అయినా, తమిళనాడైనా, ఎవడైనా సరే మాట్లాడుతున్నాను నేను. మనం వచ్చేసరికి ఏం చేస్తామనంటే, ఇద్దరు భార్యాభర్తలను కూర్చొని ఒక బిజినెస్ నడపని చెప్పండి, ఈగోస్ వచ్చేస్తాయి. నన్ను అలా మాట్లాడతావా, నన్ను పనాల ముందు మాట్లాడతావా, నా మాట లెక్క చేయవా, పనాల ముందు నన్ను అరుస్తావా, ఈ డామినేటింగ్ కమాండింగులతోటి కొట్టుకు చచ్చిపోతారు చాలా వరకు. అందరినీ అనట్లేదు, ఈ అండర్స్టాండింగ్తో చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఇక్కడ ఈగోస్ స్టార్ట్ అయిపోతాయి. తర్వాత వచ్చేటటువంటి సంపాదన మీద ఇద్దరికీ ఆధిపత్యం వచ్చేస్తుంది. నేను సంపాదించట్లేదా, నేను రావట్లేదా, నేను కూర్చోట్లేదా, నేను 1 రూపాయి ఖర్చు పెట్టుకోనా, ఈటిలతోటే, అహాలతోటే, ఆ యొక్క ఆవేశాలతోటే అనాలోచితంగా అక్కడ సామాన్యంగా సహజంగా చక్కగా జరుగుతున్న వ్యాపారం కూడా ఇలాంటి విభేదాలు కొట్టుకు సస్తారు. తర్వాత వాడి పిల్లాడు స్కూల్ అవ్వగానే తిన్నగా ఎక్కడికి వస్తాడు, వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ చేసేటటువంటి వ్యాపారానికి వస్తాడు, వ్యాపార ప్రదేశానికి వస్తాడు, ఆ దాంట్లో భాగం పంచుకుంటాడు, శ్రమలో భాగం పంచుకుంటాడు. మన పిల్లాడు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తాడు, స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇస్తాడు, ఓకే, లేదా ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడతాడు. గేమ్స్ ఆడిన తర్వాత మనాడు కష్టపడిపోతున్నాడు, మనం స్విగ్గీలు జొమాటోలో నుంచి టమాటాలన్నీ దించి ఆడికి పెట్టి వాడి పనికి మాలినాడి కింద మనం తయారు చేస్తాం వాడి బుర్రని. వాడు 4వ తరగతి చదువుకునే వాడికి ఐఫోను హై ఎండ్ ఫోన్లు ఇచ్చేస్తాం మనం. అక్కడ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 4వ తరగతి ఆడి మీద నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టావు, రిటర్న్ ఏంటి?
ఇదే మార్వాడి వాడు ఏం ఆలోచిస్తాడు అని అంటే, ఒక్క 100 రూపాయలు నేను ఖర్చు పెట్టానంటే రిటర్న్ ఏంటి? డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాడు తినే తిండిలో కూడా ఉండదు. అంత క్యాలిక్యులేషన్ తోటి అతగాడు ఉంటాడు. నిజం చెప్పాలి అనంటే రూపాయి పిల్లల్ని ఎలా పెడుతుంది అనేటటువంటిది ఆలోచిస్తాడు. మనం చిల్లరతో సహా పోగేసేసి ఫాల్స్ ప్రెస్టేజ్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి మనం ఉన్నాం. ఒకటి. రెండో విషయం, ఒకవేళ తండ్రి ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడంటే కొడుకుని ఆ ఏరియాలోకి రానివ్వడు. నామోషి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, పనిని గౌరవించటం మనకే లేదు. మన పనిని మనమే గౌరవించాం అంటే మన పిల్లోడు మన దాంట్లో కనపడకూడదు అంటే వాడు రేపొద్దున ఆఫీసర్ అయిపోతాడో లేదా కోటీశ్వరుడు అయిపోతాడో, కోటీశ్వరుడిగా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఆలోచనలతోటి వాడి మీద మనం పెట్టుబడి పెడతా ఉంటాం. మన సంపాదన, అప్పులు అన్నీ కూడా. ఈ మధ్య రీసెంట్గా మనం ఒక వీడియో మీరు చూసారో లేదో, ఒక ట్రాఫిక్ పోలీసు ఒక బైక్ పట్టుకున్నాడు. ఇంటర్మీడియట్ చదివేటటువంటి వ్యక్తి పిల్లోడిని బైక్ నడుపుతుంటే, హెల్మెట్ లేకుండా నడుపుతుంటే పట్టుకున్నాడు. పట్టుకుని క్వశ్చన్ చేశాడు, ఏం చదువుతున్నావు అంటే ఇంటర్ అని. ఈ బైక్ ఎంత కొన్నావు అని అంటే 1,50,000 పెట్టి కొన్నావండి అని వాళ్ళ అమ్మ గొప్పగా చెప్పింది. అది కూడా అప్పు చేసి, అంటే బైక్ తీసేసుకుంటారేమోనని చెప్పి ఆ భయంలో అప్పు చేసి కొన్నావండి అంది. వెంటనే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట, ఎంత చక్కటి మాట చెప్పాడో తెలుసా? ఎందుకమ్మా ఇంటర్ చదివేటటువంటి వాడికి 1,50,000 అప్పు చేసి కొనిచ్చావా? అతగాడు ఈ బైక్ మీద ఎక్కి, అతనికి ఎందుకు పనికి రాదు ఇది, ఈ బైక్ మీద ఎక్కి వెళ్ళకూడని ప్లేసుల్లోకి వెళ్ళి చెయ్యకూడని తప్పుల్లోకి చేస్తే ఎవరు బాధ్యులు? వాడు ఈ లేనిపోనివన్నీ నేర్చుకుంటాడు. వాడికి బైక్ అవసరం లేదు, ఉంది కాబట్టి వెళ్తాడు ఎక్కడికో చోట. ఆ ఫ్రెండ్ని ఎక్కించుకొని ఈ ఫ్రెండ్ని ఎక్కించుకొని. రెండో విషయం, ఎంత చక్కటి మాట చెప్పాడు అని అంటే, అర్జెంటుగా ఈ బైక్ అమ్మేసేయి, ఏ 1,50,000 అయితే ఉందో ఆ 1,50,000తో మీ అమ్మ చూడు మెళ్ళో గిల్ట్ కొలిసేసుకొని ఉంది, రోల్డ్ గోల్డ్ కొలిసేసుకొని నీకు 1,50,000 అప్పు చేసి ఇచ్చింది. ఆ అప్పుని నువ్వు ఎలా తీరుస్తావు అంటే, ఇది అమ్మేసి ఆమెకు గోల్డ్ చైన్ చేపించి ఈ అప్పుని తీర్చుకోండి. ఎంత గొప్ప సూత్రం దాంట్లో ఉంది చెప్పండి. మనం పిల్లల మీద అప్పులు చేసి ఒక మధ్యతరగతి వాడు మోయలేని భారము ఈఎంఐల రూపంలో నువ్వు 1,50,000 అప్పు చేసావంటే తిరిగి మనం 2.5 లక్షలు అక్కడ కట్టాలి వడ్డీలతో సహా. ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అదే 1,50,000 అప్పు నువ్వు ఒక వ్యాపారంలో పెట్టుకున్నా ఒక రూపాయి అది డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా ఒక పిల్లవాడి మీద పెట్టింది, ఒక పిల్ల మీద పెట్టేటటువంటిది. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళంగానే మన పిల్లలకి బ్రాండెడ్ బట్టలు తీసుకొని వస్తాం, తీసుకురావద్దని నేను అనడం లేదు, కానీ ఒకసారే వేస్తాం. ఒకసారి కోసం బ్రాండెడ్ బట్టలు వేసి అందరికి ట్యాగ్ లేబుల్ చూడాలి, లేబుల్కి డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం మనము. ఆ విధంగా మన సంపాదన, మనం వేసుకునేటటువంటి బట్టలకి, మన ఖర్చులకి కనీసం 90% ఖర్చు పెడుతున్నాం. మిగిలిన 10% ఏం చేస్తున్నాము? ఆ 10% ఈఎంఐలు కట్టడానికి కూడా సరిపోక మళ్ళీ క్రెడిట్ కార్డులు తీసి మళ్ళీ దానికి ఖర్చు పెడుతున్నాం. 20,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడికి 40,000 రూపాయల క్రెడిట్ కార్డు మన జేబులో ఉంది. అదే ఒక మార్వాడికి 20,000 పెట్టుబడి పెట్టి ఒకటి వ్యాపారం పెట్టుకున్నాడు అంటే 40,000 రూపాయల టర్నోవర్ ఎలా తెచ్చుకోవాలా అనేటటువంటి దాని మీద కుటుంబం మొత్తం కలిసి కూర్చొని పనిచేసి దాన్ని 40,000 చాలా ఈజీగా చేస్తారు. శ్రమైక జీవన విధానం అది. మేడం, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వల్ల ఎవరైతే న్యూట్రల్గా ఉంటారు కదా, మామూలుగా సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అవునా నిజంగానే ఇలా చేస్తున్నారా మార్వాడీలు, వీళ్ళు వచ్చి మనల్ని దోచుకుంటున్నారా, అవును అంటే ఎవరో చెప్పినవి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, వీళ్ళు కొన్ని ట్యాక్స్లు పే చేయరు ప్రాపర్గా, ఆ లోడ్కి ట్యాక్స్ కట్టాలంటే దాదాపు 15 ఏళ్ళు కట్టాలి, వీళ్ళు ఎక్కడ కూడా ట్యాక్స్ కట్టరు, కట్టకుండా తిమ్మిని చేస్తారు. దానివల్ల వాళ్ళ బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఇవన్నీ నిరాధారాలని ఒకటి మాట్లాడచ్చు, లేదు ఆధారాలు ఉంటే ఆధారాలు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ట్యాక్సులు కట్టరండి, దొంగ బంగారం దిగుమతి చేసుకుంటారండి, ఇలాంటివన్నీ చాలా విన్నా, నాకు నవ్వొచ్చింది ఇవన్నీ ఆరోపణలు చూస్తే. ఇవన్నీ ఎవరు నమ్ముతాడు? సామాన్యమైనటువంటి జనం నమ్ముతారు. మరి మాలాంటి వాళ్ళకి కూడా చెప్తే ఎట్లాగా? దొంగ బంగారం తీసుకొస్తాడని ఇక్కడ ఉన్నటువంటి ఒక గోల్డ్ స్మిత్ చెప్తున్నాడు, మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఈయనకి ఎలా తెలుసు అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అన్న విషయం? అంటే ఎవరి బిజినెస్ ని ఎవరు బయట పెట్టుకుంటున్నారు వీళ్ళు? సరే, నేనేమంటాను అనంటే ఆధారాలు ఉండి ఉన్నట్టయితే వీటి మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం తీసుకోవాలి. మనం ఎవరి మీద ఒత్తిడి తీసుకొని రావాలి? వీళ్ళు గో బ్యాక్ అని ఒత్తిడి కాదు మనం తీసుకురావాల్సింది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇదిగోండి పలానా వ్యాపారస్తులు, ఇదిగో దీంట్లో ఉన్న వాళ్ళు
ఇవి ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, అలాగే ఆదాయానికి ఇంత గండి పడుతుంది, వీళ్ళకి ఎవరికి ఆధార్ కార్డులు లేవు, వీళ్ళెవరూ కూడా ఇక్కడ స్థానికత లేదు, వీళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు, డబ్బులు పోగేసుకుంటున్నారు, పలానా చోటుకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఎవరెవరు ఆ పని చేస్తున్నారో కలిసి ఇంత పెద్ద ఉద్యమాన్ని తీద్దామని మనం బయలుదేరిన వాళ్ళము వాళ్ళ లిస్టు బయటికి తీయలేమా? మీ దగ్గర పెట్టుకునే తిరుగుతున్నారు కదా, వాళ్ళ లిస్టు బయటికి తీయలేమా? ఏమండి, నాకు తెలిసి కొంతమందిని చెప్పాలంటే ఈ ఉద్యమంలో ఉన్నటువంటి సోకాళ్ళు జనాలందరూ కూడా మార్వాడీస్ దగ్గర కొన్ని సంస్థలు పెట్టుకొని, ధార్మిక సంస్థలు పెట్టుకొని విరాళాలు అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేస్తే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమకారులు వీళ్ళు. నేను వాళ్ళ చరిత్రలు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తా, ఛాలెంజ్ చేస్తారా చెప్తా, నేను డెఫినెట్గా చెప్తా. ఇందులో పలానా కమ్యూనిటీ అని పెట్టుకొని మరి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా వరకు కూడా మార్వాడీలు మాకు కాంపిటీటర్స్ అయ్యారని మాట్లాడుతున్నారు. మీరు ఈ రోజు మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో ఆ వ్యాపారాల్లో మీరు పతుకుపోయి ఉంటే, మీరు చాలా స్వచ్ఛందంగా మీరు ఉండి ఉన్నట్టయితే అసలు మార్వాడి వాడు మన ఊరు ఎందుకు వస్తాడండి? అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుందండి? ఉన్న షాపులన్నిటినీ నువ్వే ఆక్యుపై చేసేసుకుని కూర్చొని చక్కగా వ్యాపారం చేస్తే వాడెందుకు వస్తాడు? ఇంకొక మాట చెప్తాను, ఈ మార్వాడి వాడు ఇక్కడ ఉండడం వల్ల కూడా మనకి ప్రైస్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఉంది. లేదు అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను. ఒక వస్తువుని, ఒక ధాన్యము 150 రూపాయలు కిలోకి అమ్మేటటువంటి ధాన్యాన్ని మార్కెట్లోకి 150కి అమ్ముతున్నారు మన వాళ్ళు. ఒక మార్వాడి వచ్చి ఇంత ఎక్కువ ప్రైజ్కి కోట్ చేస్తున్నారు, నేను 90 రూపాయలకే మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను అని చెప్పేసని ఇతగాడు వచ్చి వీళ్ళతోటి బేరం కుదుర్చుకొని నేను తక్కువకి మీకు ఇంపోర్ట్ చేస్తాను, నేను చేపిస్తాను 90 రూపాయలకి అని బేరం కుదుర్చుకుంటే వాళ్ళు తరిమేశారు. తన్నారండి, లిటరల్లీ ఆ మార్వాడిని తన్ని పంపించారు మన వాళ్ళు. తంతే ఇతగాడు తిన్నగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏ పైరవీలు చేసుకోవాలో అతను చేసేసుకుని 90 రూపాయలు కన్ఫర్మ్ చేసుకుని వచ్చాడు. సరదాగా వచ్చేసేసరికి ఇక్కడ వీళ్ళకి ఏమైపోయింది, బ్రేక్ పడిపోయింది. బ్రేక్ పడిపోయి చచ్చినట్టు అతగాడికే బతిమలాడుకుని, మేమే, నువ్వు ఎక్కడి నుంచి తీసుకురావద్దు, మేమే నీకు 80 రూపాయలకి ఇస్తాను, నువ్వు 90 రూపాయలకి అమ్ముకో అని వీళ్ళు 80 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, వాడికి 10 రూపాయల ప్రాఫిటే కావాలండి, అంతకుమించి ఎక్కువ పెట్టుకోడు. వీళ్ళు 80 రూపాయల కంటే వీళ్ళ లాభం దాంట్లో కూడా ఉందిగా. అంటే ఎంత వస్తువుని 150కి కోట్ చేశారు మన వాళ్ళు. దోపిడీ ఎవరిని చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు చూడండి, మీకు ఆన్లైన్లో దొరికేటటువంటి కూడా కొన్ని ఫోన్ యాక్సెసరీస్ కానీ అవి కానీ ఆన్లైన్లో కంటే మార్వాడి దగ్గర తక్కువ ఉంటాయి, తక్కువకి వస్తాయి. అలాగే మీరు 10 సార్లు మార్వాడి షాప్కి వెళ్ళండి, 11వ సారి మీకు ఒక వస్తువు, ఆ వస్తువు రిపేర్ ఏదైనా వస్తే పెద్దది మేజర్ ఏదైతే ఉంటుందో అది చేస్తాడు, చిన్న చిన్నవి కూడా పైసలు తీసుకోకుండా సెట్ చేసి పంపించేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక మొబైల్ తీసుకెళ్లారు అనుకోండి, మొబైల్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుందాం, ఆ ప్రాబ్లం సెట్ చేస్తాడు, అమ్మ దీనికి 1000, 2000, 500 అవుతుంది అంటాడు. చేసి ఇచ్చేటప్పుడు మీ పైన ఉన్నటువంటి కవర్ ఉందనుకోండి, ఆ కవర్ సరిగ్గా లేదనుకోండి, ఆ కవర్ తీసేసి చక్కగా కొత్త కవర్ ఒకటి వేసి ఇచ్చేస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఫోన్ బాగా అవ్వడమే కాకుండా అది కొత్త బట్టలు వేసుకుని వచ్చింది, ఫోన్ కొత్తగా కనిపిస్తుంది, మనకి ఎవరి మీద ప్రేమ వస్తుందండి? ఎవరి మీద ప్రేమ? మన మీద వాడు చూపించినటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో మనకు ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది. మీరు అడగొచ్చు, మేడం ఆ దాంట్లో ఏమి లాభం చూసుకోకుండా ఎట్లా ఇచ్చినాడు అని. దానికి కూడా వాళ్ళు ఒక సీక్రెట్ చెప్తారు. ఏంటి అని అంటే, ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పడిపోయేటటువంటి కొన్ని వస్తువులు ఉండిపోతాయి వాళ్ళకి. ఇప్పుడు అతను ఆ కవర్ ఏదైతే వేసి ఇచ్చాడో అది అతను తెచ్చి పెట్టుకొని కనీసం 2 నెలలో 3 నెలలో ఉంటుంది, అయిపోతుందండి. అయిపోయినప్పుడు దాన్ని అతను వేస్టేజ్ గానో లేకపోతే దాని మీద ఒక చిన్న గీత ఉండో లేకపోతే ఇంకేదో ఉండి ఎవరో కొనరు అనుకుందాం, దాన్ని ఏం చేస్తాడు, చక్కగా ఇక్కడ పెట్టి ఇచ్చేస్తాడు మనకి. అక్కడ ఏమవుతుంది, కేవలం అది ఎట్లాగో అతనికి డెడ్ ఇన్వెస్ట్మెంటే, అది బయటికి పోదు, కానీ ఇక్కడ మనకి గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ చాలా మంది ఈ కోడిగుడ్డు మీద ఈగల బీకే రకాలు ఉంటాయి. ఆడ చిరిగింది ఇచ్చాడు కదా, పోగొట్టింది నువ్వు ఇచ్చావా, నువ్వు అది కూడా చేయలేదు కదా. వాడు క్లియర్ గా చెప్తాడు కూడా, ఏం లేదు సార్ అది అట్లా ఉంది, అది కొంచెం ఇదైంది, నాకు ఇది ఇక్కడ ఊరికే ఉంది, మీరు పెట్టుకోండి, అది ఎట్లాగైనా నేను తక్కువకి ఇవ్వాలి, ఇదిగో నేను మీకు పలానా దీంట్లో నేను 1000 రూపాయలు తీసుకున్నాను, దాంట్లో నాకు ఇంత మిగులుతుంది, ఇది నేను ఊరికి ఇవ్వడం వల్ల నాకు నా షాప్లో ఉన్నది వెళ్ళిపోయింది, మీరు మళ్ళీ నా షాప్కే వస్తారు కదా అని నిర్మోహమాటంగా మాట్లాడతాడు. ఇది మన వాళ్ళలో ఎంతమందిలో ఉంది? చాలా తక్కువ. ఇప్పుడు అదే మన వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు, మా చేతి వృత్తులన్నీ వెళ్ళిపోయినాయండి అని మాట్లాడుతున్నారు కదా.
అసలు చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు ఒకసారి చూపించండి. బంగారం వచ్చేసిందండి, వాళ్ళు బంగారం షాపులు పెట్టేశారు, ఎక్కడెక్కడి నుంచో బంగారాలు కొనుక్కొని వస్తున్నారు. మార్వాడీస్ ఆర్ నాట్ మేకర్స్. వాళ్ళు తయారు చేయరు, ప్రొడక్టివిటీ కాదు, వాళ్ళు కేవలం ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్, అక్కడ వస్తువు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతాడు, వాడు మార్జిన్ చూసుకుంటాడు, అమ్ముకుంటాడు, సుఖజీవనం. ఎంత స్మార్ట్ గా బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ స్వర్ణకారులు, ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇదే మార్వాడి షాపులు, బంగారు షాపుల్లో ముందు కూర్చొని నగలు ఏదన్నా పోయినా, ఏదన్నా చేసినా, లేదంటే ఏదన్నా యాక్సెసరీస్ పెట్టాలి అని అంటే మార్వాడి షాప్ ముందు కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరండి? స్వర్ణకారులు ఎవరు? మన వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన తరాలకి మనము ఈ జడ్జినగడి జనారే పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వచ్చి జనాలందరినీ జాగృతం చేసినటువంటి ఒక జాతి ఉంది కదా, ఆ జాతి మొత్తం కుల వృత్తులకు దూరం చేసింది ఆ జాతి, మార్వాడి కాదు. మీరు చదువుకోవాలి, మీరు పైకి రావాలి, మీరు దోపిడీకి గురవుతున్నారని వీళ్ళని ఎగదోసి అరా కొరా చదువులతోటి ఈ పిల్లల్ని నాశనం చేసి, ఈ పిల్లలు ఇంటర్ చదవగానే నేను చదివేశా, నేను విద్యాధికుడిని అయిపోయా, నేను లిటరేచరో లేకపోతే నేను ఒక లిటరసీ అని ఫీల్ అయిపోయి వాడు అక్కడ కూర్చొని ఆ స్వర్ణకారుడు పని చేయడానికి ఎంతమంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు. కానీ మార్వాడీలు బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను అదే మాట్లాడుతున్నా, కుల వృత్తులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి, నిజంగా ఉన్నారు అంటే వాళ్ళని మనం బ్రతికించుకుందాం, ఆ కుల వృత్తులు బ్రతికిద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వం మీద మీతో పాటు మేము గళం కలుపుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, మళ్ళీ మన యొక్క జీవన విధానాన్ని పునర్నిర్మించుకుందాం. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి ఏ రాష్ట్రంలోనైనా? ఎన్ని ఉంటాయండి? 2 లక్షల, 3 లక్షల, 4 లక్షలు, రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. రాసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎంట్రన్స్లు దానికోసం గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, తర్వాత ఎలిజిబుల్ టెస్ట్లు, ఇవన్నీ రాసేవాళ్ళు లక్షలు ఉంటారు. గాంధీనగర్ వెళ్తే అర్థమవుతాం. ఇది ఏంటి? మార్వాడి వాడు ఎప్పుడైనా సరే వచ్చి అక్కడ నుంచోని గ్రూప్ ఎగ్జామ్ రాశాడా? ఎవడో ఒకడు ఉంటాడు, నూటికో కోటికో. ఎందుకు రాయడు సార్? వాడు ఆల్రెడీ ఒక ఉద్యోగం క్రియేట్ చేసుకున్నాడు సార్. చిన్నప్పటి నుంచి వాడికి ఉంది సార్. వాడి నాది ఇది, దీన్ని రూపాయికి 2, ఎవడైనా డబ్బు కోసమే కదా చేసేది. వాడి తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ వృత్తో వ్యాపారాన్ని వాడు అడాప్ట్ చేసేసుకున్నాడు. ఎస్, ఇది నాది, దీన్ని రూపాయి చేస్తా, నాది నాకు ఉంది అనేటటువంటిది వాడు పెట్టుకొని వాడు దేనికి కాంపిటీషన్కి రాడు, వాడే కాంపిటీటర్ అవుతాడు. ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి మనం ఎందుకు వెళ్ళాం? ప్రభుత్వం ఏమిస్తుంది అని ప్రభుత్వం మీద అడిగే వాళ్ళని మరి కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయం ప్రాతిపదికన, అంటే స్వయం దాని ఏమంటారు వృత్తుల కింద, ఎంఎస్ఎంఈలు ఎన్ని లేవండి, ఎన్ని స్కీమ్స్ లేవు? ముద్ర లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, దాన్ని ఎంతమంది వాడుకుంటున్నారు? ఇక్కడ ఇంకొకటి మాట్లాడొచ్చు, అసలు అవి ఎవరికి ఉన్నాయి చెప్పనా అని చెప్పుచ్చు కొట్టండి. అవి ఉన్నాయి అని చెప్పని వాడు ఎవడో మీ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధి, వాడు ప్రచారం చేయాలి. అరే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని లోన్లు ఉన్నాయి, మీరు ఇట్లా తీసుకోండి, ఇట్లా బాగుపడండి అని వాడి ఏరియాలో, వాడి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశా నిర్దేశం చేయాల్సింది ఈ ప్రజాప్రతినిధి. వీడిని చెప్పుచ్చు కొట్టండి. అంతేగాని అక్కడ పోయి ప్రభుత్వం ఏం చేయలేదు అని అంటే, ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవడు మింగి నీళ్లు తాగుతున్నాడు వాడి గల్లా పట్టుకోండి. ఇవన్నీ నేల విడిచి సాము మనం చేస్తా, ఎవడో ఒక దంపడు ఉపన్యాసాలు చెప్పగానే రక్తం పొంగిపోయి ఛాతీ పుల్లాయించేసి ముందుకు దూకేసి గో బ్యాక్ అంటే, ఇవాళ లోకల్గా రేపొద్దున అరటి పండు కొనుక్కోవాలంటే 500 చేస్తాడు, కాంపిటీషన్ లేకపోతే. చచ్చినట్టు మనం కొనాల్సిందే. అప్పుడు ఎవరు నిలబడదాం? ఏం మిగులుతుంది ఇక్కడ? పని పాట లేని నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, అలాగే ఒక వ్యవస్థని నాశనం చేయాలనుకునేటటువంటి కొన్ని నికృష్టమైనటువంటి జాతులు చేసేటటువంటి ఈ యొక్క పద్మ వ్యూహంలో దయచేసి యువత చిక్కుకోకండి, తెలంగాణ ప్రజలు అంతకంటే చిక్కుకోకండి. థింక్ ఇట్. వాడు ఎందుకు ఎదుగుతున్నాడు? వాడు మనలాగా మనం ఎన్నింటికి లెగుస్తున్నామండి? నేను ఇందాకే చెప్పా, వాడు పిల్లోడు స్కూల్ అవ్వగానే వచ్చి దీంట్లో కూర్చుంటాడు. మన పిల్లోడు సెల్ ఫోన్ చూస్తాడు. వాడి పిల్లోడు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నకి ఏం కావాలనో మూటలైనా ఏదైనా వాడు మోసుకుంటూ ఉంటాడు. మన ఆడేం చేస్తాడు? బ్యాట్, ఏది క్రికెట్ బ్యాట్ పట్టుకొని వెళ్తాడు.
వాడికి కనీసం పెద్దవాళ్ళని ఎలా సంస్కరించాలనేది కూడా మనం నేర్పం. అవును. వాడికి సంస్కారం ఎలా ఇవ్వాలో నేర్పం. ఆడ బాల్ వేసుకుని అందరికి ఏంటి ఇళ్ళ మీదకి నువ్వు కిటికీల మీదకి వస్తే కిటికీలు పగల కొడతా ఉంటారు. ఏమేమో మీ అబ్బాయి ఏంటి ఇట్ట కొడుతున్నాడు అంటే ఏం లెగుస్తారు వీళ్ళే. ఈ దరిద్రమైనటువంటి జాడ్యంలో బ్రతుకుతూ పక్కవాడిని ప్రేమించడం ఎలాగో, మర్యాద ఇవ్వడం ఎలాగో, సంస్కారం ఎలాగో నేర్పనటువంటి మనము మన సంస్కృతి పోతుందని మనం మాట్లాడేస్తామా? ఎవరో అన్నారు కాబట్టి మనం కూడా అనాలి, ఒక రాయి వేయాలి అంతే. మనం ఖాళీగా ఉన్నాం కదా సార్. అంటే మనం ఎంత ఎదవలమో మనకు అర్థమవుతుంది. ఒక అనాలిసిస్ అనేది ఒకటి ఉండాలి కదా. ఒకళ్ళు మాట్లాడే చాలా మంది మాట్లాడే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఎవరో పని కట్టుకుని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. సామాన్యులు ఎవరైనా సరే కింద కామెంట్లు పెడతారు తప్ప మీకు ఉద్యమంలోకి ఎవరు వస్తారు చెప్పండి? రారు వాళ్ళు. ఎందుకంటే వీడు చెప్పేది వాడు వింటాడు, లేకపోతే వీడి కులం వాడో, లేకపోతే నా కులం వాడో, లేకపోతే ఇంకొక కులం ఇంకొకటో, లేకపోతే నేనంటే ఇష్టపడ్డాళ్ళు జేజేలు కొట్టుకుంటూ ఎలగొట్టాల్సిందే ఈ నా కొడుకు లకారాలే పెట్టేస్తారు అన్నమాట. ఈ లకారాలు పెట్టి ఇది పెట్టేవాళ్ళు ఒక్కళ్ళ. అసలు మీరు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ మీకు ఉందో చెప్పండి, మీరు ఎంతమందికి జీవన భృతి ఇవ్వగలరో చెప్పండి, మీరు తెలంగాణ జీడిపికి ఏ విధంగా దోహదపడుతున్నారో చెప్పండి. ఐ మై సెల్ఫ్ ఈజ్ ఎ ట్యాక్స్ పేయర్ కాబట్టే నేను మాట్లాడుతున్నా. ఇలాంటి జిమ్మేదారీతనం ఎవరికి ఉండాలా? ఆమె ప్రెస్ అండి, హ్యాపీగా నాకు నా దందాలు నేను చేసుకోవచ్చు. బట్ నేను ట్యాక్స్ పేయర్ని. నేను ఏం సంపాదిస్తున్నాను, నేను సంపాదించే రూపాయికి నేను ట్యాక్స్ కడుతున్నాను. ఈ రెస్పాన్సిబిలిటీ కింద కామెంట్ పెట్టేవాడికి ఎవరికుందో ఎవత్తికుందో చెప్పండి నాకు. ఎవరికి ఉండదు. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న రోజున అవతల వాడి శ్రమ ఏంటో అర్థమవుతుందండి. పని పాట లేని పనికి మాలినాళ్ళు కూర్చొని రాజకీయపరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికే ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఈ స్లోగన్లు. అరే ఒక మహిళని గౌరవించలేనటువంటి నీ భాష ఎక్కడైనా మర్యాదపూర్వకమైనటువంటి భాష ఉందా అండి? అసే ఉసే ఏంటే ఈ ముందు ఫస్ట్ నీ మైండ్ యువర్ లాంగ్వేజ్, ఫస్ట్ నీ భాషని సంస్కరించు. మేము ఇట్లాగే ఉంటాం, మేము ఇట్లాగే మాట్లాడతాం అని అంటే అందుకే ఇట్లాగే ఉన్నావు నువ్వు. వాడు అందుకే అట్లున్నాడు. నేర్చుకో. ఎందుకంటే నీ భాష నీకు ఎలాగైనా ఉండొచ్చు, కానీ పక్కవాడికి ఇబ్బంది కలిగించకూడదు కదా. ఫస్ట్ నిన్ను ఎవరైనా ఏదైనా మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వు. కానీ అలా మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇచ్చి నువ్వు రెచ్చగొట్టి ఇంకా రెచ్చిపోయి పాయింట్అవుట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే కులాల ప్రకారంగా కొట్టుకు సస్తున్నారు, ప్రాంతాల వారీగా కొట్టుకు సస్తున్నారు. ఈ విధమైనటువంటి సోషల్ అన్రెస్ట్ తీసుకొని వచ్చి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి జలగలు కొన్ని ఆడుతున్నటువంటి పీలుస్తున్నటువంటి రక్తం ఆచర్యలో భాగమే ఈ ప్రాంతీయవాదం. థ్యాంక్ యూ అండి. సో ఇది ప్రియా చౌదరి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.